కశ్మీర్ 100 ఏళ్ల కళ నిజం కాబోతోంది. జమ్మూ కాశ్మీర్ భారత రైల్వే నెట్వర్క్తో లింక్ అవుతోంది. కాట్రా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలును ఇవాళ జెండా ఊపి ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. ఇదే రూట్లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ చీనాబ్ స్టీల్ బ్రిడ్జ్ను జాతికి అంకితం చేస్తారు. జమ్మూ కాశ్మీర్ను భారతదేశ రైల్వే నెట్వర్క్తో లింక్ చేయడం 100 ఏళ్ల కల. బ్రిటిష్ కాలంలో పునాదిరాళ్లు పడ్డా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మోడీ సర్కార్ హయాంలో శతాబ్దం నాటి కళ నిజం కాబోతోంది. దీంతో చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ అనుసంధానమవుతోంది. కాట్రా శ్రీనగర్ వందే భారత్ రైలు పరుగులు తీయబోతోంది. భారత్కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను ఈరోజు ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. ప్రధాని మోడీ తొలుత జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్కు చేరుకుంటారు. అనంతరం కాట్రా రైల్వే స్టేషన్కు చేరుకుని జెండా ఊపి వందే భారత్ రైలు సర్వీసును ప్రారంభిస్తారు. దీంతో పాటు చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత కాట్రాలోని స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు మోడీ.